జై వీరభద్రకు సార్ నమో నమః. రాజకీయాన్ని ఎందుకు విమర్శిస్తామంటే, రాజకీయాన్ని దారి తప్పిస్తారన్న. వ్యవస్థను నాశనం చేసుకుంటా విచ్చలవిడితనంగా బంధు బలగాలకి, బినామీలకి అన్నీ సృష్టించుకొని అన్ని రకాల భూములు గానీ, వ్యవస్థలో గానీ దూరి రాజకీయం అంటేనే నాశనం చేసే కలవన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని నాశనం చేసినారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి చెప్పినారు కదా, అప్పుడు 7 కొండలు కాదండి ఇది ఇన్ని కొండలని చెప్పి ఆయన ఏ పరిస్థితి వచ్చింది చూసినాం. ఇప్పుడు ఈయన కొడుకు ఏమనుకుంటున్నాడు అంటే, వెంకటేశ్వర స్వామి కూడా కొట్టాడు కాబట్టి బాగా భయం లేకుండా ఈరోజు భూమిని కర్ణాకర్ రెడ్డి కూడా ప్రతిజ్ఞ చేస్తాడు. అదే వీరభద్రకుని స్వామి జోలకండ్రన్న నారా తీస్తాడు. ఇప్పుడు వచ్చింది మా నాయన. అందుకే మీ అన్ని పాపాలని ఒక్కటొక్కటి బయటకేసి ప్రజలకు తెలిపిస్తున్నాడు. మా నాయన కొట్టాలంటే నిమిషించాలి, కానీ ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. జీవితాంతం కుళ్ళి చావాలి. ఇంకోసారి తప్పు చేయాలంటే వీళ్ళని చూసి భయపడాలా. అట్లా ట్రీట్మెంట్ ఉంటానని వీరభద్ర సంవత్సరాలతో. మీరు ధర్మాన్ని పట్టుకున్నాను, ధర్మాన్ని పట్టుకున్న రాముడు వెలిగినాడు, ధర్మాన్ని పట్టుకున్న పాండవులు వెలిగినారు, ధర్మాన్ని పట్టుకున్న ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో నాయకులు వెళ్తారు. అంతేగాని ధర్మం పట్టుకొని మీరు అధర్మం పోతే కర్మకు బలవుతారు. కర్మ సిద్ధాంతం నడుస్తుంది. జాగ్రత్త. జై వీరభద్ర.